Hi, this is Janakreddy Dubaka, physics lecturer, author, mentor and motivator. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 2022 మెయిన్స్కి మనం ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్గా ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి. ఇక్కడ చూడండి, జనరల్గా నీట్ అయినా మెయిన్స్ అయినా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్స్. ఫిజిక్స్లో మంచి మార్క్స్ వస్తే ఇవి 100% టోటల్గా యాడ్ అవుతాయి. ఫిజిక్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, టోటల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అన్ని టాపిక్స్ మనం 4 టార్గెట్స్గా డివైడ్ చేసాం. ఈచ్ టార్గెట్ 8 days ఉంటుంది. టోటల్గా 32 days ప్లాన్ ఇది. ఈ 32 daysలో మనం ఫిజిక్స్లో ఉండే చాప్టర్లు ఎలా ప్రిపేర్ కావాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటి, ఈ సంవత్సరం ఏంటంటే మీకు April 16th నుంచి ఫస్ట్ స్పెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు 2021 నుంచి ఐపీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ నెగ్లెక్ట్ చేసి ఐపీ ప్రిపేర్ అవుతారు. మెయిన్గా నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే కాంపిటేటివ్ని మనం ఐపీతో ఎలా కంపెన్సేట్ చేసుకుంటూ చదవాలి, ఎలా చదవాలి, ఏ చాప్టర్ ఇంపార్టెంట్. మనం జనరల్గా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నాం అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ చదువుతాం. ఇన్ బిట్వీన్ సెకండ్ ఇయర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ కూడా ఎలా ప్రిపేర్ కావాలో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో ఇది. మనం ఇప్పుడు ఈ 32 days ప్రోగ్రామ్, ఆ 32 days ప్రోగ్రాంలో ఏమేమి చదవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది 32 days ప్రోగ్రామ్ ఫర్ జేఈ మెయిన్ 2022. టోటల్గా మనకు ఉండే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఉండే టాపిక్స్ని మనం 4 టార్గెట్స్గా డివైడ్ చేశాను. ఈచ్ టార్గెట్ 8 days ఉంటుంది, అంటే టోటల్గా 32 days. మీరోజు March 10th నుంచి April 10th వరకు ఈచ్ టార్గెట్ని 8 days కనుక డివైడ్ చదివితే 32 days వస్తుంది. మీకు 16th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 10th వరకే కంప్లీట్ చేస్తున్నాం. 10th తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకసారి రివైడ్ చేసుకుంటాం. చూడండి, ఇది టార్గెట్ 1. ఈ టార్గెట్ 1లో మెయిన్గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఎర్రర్స్, వేవ్ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. మీరు చూడండి, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీకు ఐపీకి 2 marks వస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా 2 marks వస్తుంది. ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఫస్ట్ ఇయర్ టాపిక్ ఇంక్లూడ్ చేశాను. వేవ్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇవి టోటల్గా 8 days ఉంటుంది. ఈ 8 daysలో మీరు ఏం చేయాలంటే ఐపీ ప్రిపేర్ అవుతూ ఐపీతో పాటు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఏవైతే ఐపీ చదువుతున్నప్పుడు వచ్చే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకొని ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని 2019, 2020, 2021లో ఉండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మీరు ఫార్ములాస్ కనుక ఒక నోట్బుక్లో ప్రిపేర్ అవుతే ఇప్పుడు ఐపీ కంపెన్సేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా. మీరు చూడండి, ఈ సంవత్సరము ఎంసెట్ కూడా ఐపీ వెయిటేజ్ లేదు, అంటే ఐపీ మార్క్స్ అంతా ఇంపార్టెంట్ కాదు. ఇంకొకటి, ఈసారి చాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు అనవసరంగా డే మొత్తం ఐపీకే ప్రిపేర్ అయ్యి మీకు 1000కి 998 వచ్చినా యూస్ఫుల్ కాదు. ఓకే, బెటర్ మార్క్ రావాలి, బట్ ఐపీ ఎందుకంటే చూడండి ఈ సంవత్సరం చాలా చాయిస్ ఉంది. మీరు అన్ని చాప్టర్లు కూడా చదవనవసరం లేదు. ఆ చాప్టర్ చదువుతూనే వాటిలో ఉండే ఫార్ములాస్ మీరు మీ కాలేజ్ మెటీరియల్ కానీ లేదంటే మీ సార్ చెప్పిన నోట్స్లో చూసి ఫార్ములాస్ అన్ని ఒక నోట్బుక్లో నీట్గా రాసి ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని 2019, 20, 21 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ టార్గెట్ 1 కనుక కంప్లీట్ చేస్తే మినిమం మనం ఇక్కడ నుంచి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వేవ్ ఆప్టిక్స్ చాలా సింపుల్. మీకు సెకండ్ ఇయర్ మొత్తం మీద మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీ, అంటే చాలా ఈజీ. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోటాన్ ఇంటెన్సిటీ, ప్రెషర్ ఎగ్జైటెడ్, మూమెంటమ్, రేడియేషన్ ప్రెషర్, వీటి మీద లాస్ట్ ఇయర్ కూడా ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అట్లానే డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్, నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. మీరు చూడండి, పేపర్ లాస్ట్ ఇయర్లో కనుక మీరు 10 papers కనుక చూస్తే మినిమం 8 పేపర్స్లో 7 పేపర్స్లో డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మీద ప్రాబ్లం ఉంటుంది. డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మీద ప్రాబ్లం లేదు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్. జస్ట్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ λ = h/p, మళ్ళీ p ని √(h/p
2m ఇంటూ కైనటిక్ ఎనర్జీని చార్జ్ ఇంటూ పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక సింపుల్ ఫార్ములా. అట్లానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇన్సిడెంట్ ఎనర్జీ hν ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మాక్సిమం కైనటిక్ ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ ని hν నాట్ అని రాస్తాం, మాక్సిమం కైనటిక్ ఎనర్జీని EV నాట్ అని రాస్తాం. V నాట్ అంటే స్టాపింగ్ పొటెన్షియల్. జస్ట్ సింపుల్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఉండే క్వశ్చన్ ప్రాక్టీస్. అట్లే మోడర్న్ లో ఆటమ్ లో కూడా డిబ్రోగ్లీ ఆటమ్ లో బోర్స్ పాస్టులేట్స్, తర్వాత హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద ప్రాబ్లమ్స్, న్యూక్లియై, ఇవి మోడర్న్ ఫిజిక్స్. వేవ్ ఆప్టిక్స్ కూడా చూడండి మీకు వెరీ సింపుల్. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ మీద, అట్లానే డిఫ్రాక్షన్ మీద, పోలరైజేషన్ మీద ప్రాబ్లమ్స్ చేయండి. ఈ టాపిక్ ఇది టార్గెట్ 1 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఈజీ ఉంటుంది మీరు చదివేటప్పుడు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లాస్ట్ ఇయర్ ఒక పేపర్లో అయితే 3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఎర్రర్స్, దాంట్లో వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టార్గెట్ 1. నెక్స్ట్ వన్ టార్గెట్ 2. టార్గెట్ 2 లో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, సెమీ కండక్టర్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ మోషన్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఈ రెండేమో సెకండ్ డే టాపిక్స్, ఈ రిమైనింగ్ 4 ఏమో ఫస్ట్ డే టాపిక్స్. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా చూడండి, జస్ట్ ఇది మినిమం 2 to 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అన్ని కూడా సింపుల్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సెమీ కండక్టర్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్స్ లో మీరు మాక్సిమం ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డయోడ్ మీద ప్రాబ్లమ్స్, అట్లానే ట్రాన్సిస్టర్ మీద ప్రాబ్లమ్స్, లాజిక్ గేట్స్ మీద ప్రాబ్లమ్స్. ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్, వర్క్ పవర్ ఎనర్జీ, హీట్ ట్రాన్స్ఫర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు మినిమం 8 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. మినిమం 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇది టార్గెట్ 2. అట్లానే టార్గెట్ 3. టార్గెట్ 3 ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్, కైనమాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, ఎలాస్టిసిటీ, ఫ్లూయిడ్ డైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటీ చాలా లెంగ్దీ చాప్టర్. మినిమం 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. బట్ చాలా మంది స్టూడెంట్స్ కూడా టఫ్ ఫీల్ అవుతారు ఈ చాప్టర్. టఫ్ ఫీల్ అయినా వెరీ సింపుల్. ఎలక్ట్రోస్టాటిక్స్ లో చార్జ్ అండ్ ఫోర్స్ ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ల మీద ప్రాబ్లమ్స్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్, తర్వాత ఇన్ఫినైట్లీ చార్జ్డ్ కండక్టర్, తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద halosphere, outside the halosphere, and a solid sphere inside and outside. Graph also important. Last మీరు చూడండి చాలా పేపర్ లో ఓన్లీ గ్రాఫ్ ఇచ్చారు. హౌ ద ఇంటెన్సిటీ వారీస్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద హాలోస్పియర్, సాలిడ్ స్పియర్. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ కూడా ఇన్సైడ్ హాలోస్పియర్, అవుట్ సైడ్ హాలోస్పియర్, సాలిడ్ స్పియర్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే కెపాసిటర్, parallel plate capacitor, force between the parallel plate capacitor, what is the intensity, electric field intensity between the parallel plate capacitor, if dielectric is filled in between the plates, how the capacity changes. ఇవన్నీ కూడా సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ ఒకసారి క్వశ్చన్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత ఈజీ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ టఫ్ అనుకున్నా, ఈ చాప్టర్ టఫ్ అనుకున్నా 3 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు. ఒక్కటి ఏదన్నా టఫ్ ఉంటే ఉండొచ్చు. బట్ మనం సీట్ గెటింగ్ చూడండి, 300 మార్క్స్ కి రిజర్వేషన్ లేకపోతే మినిమం 150 ప్లస్ వస్తే సీట్ వస్తుంది. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 120, 110 వచ్చిన సీట్ వస్తుంది. కాబట్టి మీరు మ్యాథ్స్, కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ లో కూడా అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ కి 25 క్వశ్చన్స్ కి మినిమం ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 40 or 50 మార్క్స్ వస్తే 100% ఇది టోటల్ స్కోర్ కి యాడ్ అవుతుంది. మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కైనమాటిక్స్ ఫస్ట్ ఇయర్ టాపిక్. కైనమాటిక్స్ కూడా మోషన్ ఇన్ 1 dimension, మోషన్ ఇన్ 2 dimension. 2 dimensional ప్రాబ్లమ్స్ చూడండి, మనం 1 dimensional మోషన్ నే ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ లో అప్లై చేస్తాం. వెరీ వెరీ ఈజీ. అట్లనే ప్రొజెక్టైల్స్ మీద ఫార్ములాస్. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇది కొంచెం అంటే ఈజీ చాప్టర్, లెంగ్దీ ఉన్న చాలా ఈజీ చాప్టర్ ఇది. ఇక్కడ నుంచి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. అట్లానే ఇవి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్. వీళ్ళు సెకండ్ ఇయర్ మీరు ఐపీఈ ప్రిపేర్ అవుతూ ఐపీఈతో పాటు ఈ ఫార్ములాస్ కూడా మీరు నోట్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ చేయండి. ఇక్కడ కూడా మనం మినిమం 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇది టార్గెట్ 3. నెక్స్ట్ వన్ ఈస్ టార్గెట్ 4. టార్గెట్ 4 లో ఈఎంఐ అండ్ ఏసీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, వేవ్స్ అండ్ ఎసెప్షన్ అండ్ రే ఆప్టిక్స్.
ఇవి రే ఆప్టిక్స్. ఇక్కడ చూడండి ఈఎంఐ అండ్ ఏసీ, ఇది కూడా మీరు ఫార్ములా బేస్డ్ చదువుకుంటే ఈజీ. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ డైనమిక్స్, జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది, డిఫికల్టీ ఫీల్ అయ్యేది ఫస్ట్ డే టాపిక్. ఇది నెగ్లెక్ట్ చేస్తారు. మీరు ఒక్కసారి లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ డైనమిక్స్ లో రొటేటరీ మోషన్ లో ఒక 3 క్వశ్చన్లు ఇస్తే 100% 2 వెరీ 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 ఈజీ ఉంటాయి. వెరీ వెరీ ఈజీ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లం అనుకోండి. మూమెంట్ ఆఫ్ ఇనర్ట్ ఆఫ్ జనరల్ సిమెట్రిక్ బాడీస్ ఉంది, రింగ్ mr², డిస్క్ mr²/2, సాలిడ్ సిలిండర్ mr²/2, హాలో సిలిండర్ mr², సాలిడ్ స్పియర్ 2/5 mr², హాలో స్పియర్ 2/3 mr². అట్లానే డిఫరెంట్ యాక్సిస్ డయామీటర్, టాంజెంట్, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, ప్యారలల్ యాక్సిస్ థియరం వస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లం చేయొచ్చు. అట్లానే టార్క్ మీద ప్రాబ్లం, ఈక్విలిబ్రియం, టార్క్ అండ్ ఈక్విలిబ్రియం మీద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. మీరు చూడండి ఎంత సింపుల్ అంటే జస్ట్ I1 ω1 = I2 ω2, ఈ సింపుల్ ఫార్ములా బేస్ చేసుకొని చాలా ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ డిస్క్ ఈజ్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ ω. If another disk is gently dropped onto the first disk, what is the angular velocity of the combined system అంటాడు. డిస్క్ బదులు రింగ్ ఇస్తాడు. వెరీ సింపుల్, యాంగులర్ మూమెంటం మీద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, రోలింగ్ మోషన్. జనరల్ గా మీరు అడ్వాన్స్ లెవెల్ అయితే టఫ్ ఏమో కానీ మెయిన్స్ లెవెల్ కి చాలా అంటే చాలా ఈజీ. రోలింగ్ మోషన్, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ రోలింగ్ అనే హారిజాంటల్ సర్ఫేస్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ rotational kinetic energy 1/2 I ω². This becomes దీన్ని half mv² into 1 plus k²/r². ఇక్కడ k²/r², మీరు రింగ్ అయితే 1/2, డిస్క్ అయితే 1/2, ఇలా టోటల్ కైనెటిక్ ఎనర్జీకి ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీకి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. టోటల్ కైనెటిక్ ఎనర్జీకి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీకి రేషియో ఫైండ్ అవుట్. ఎంత సింపుల్ చూడండి. అట్లానే బాడీ రోలింగ్ అనే ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద ఇక్కడ యాక్సలరేషన్ A is equal to g sin theta by 1 plus k²/r². ఇది ఫార్ములా. అట్లానే వెలాసిటీ, టైం టేకెన్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బాడీస్, రింగ్, స్పియర్, హాలో స్పియర్, సాలిడ్ స్పియర్ allowed to release అనే సేమ్ ఇంక్లైన్ ప్లేన్, విచ్ వన్ రీచెస్ ఎర్లియర్ అంటాడు. దట్ డిపెండ్స్ ఆన్ k²/r². ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఉంటాయి. గ్రావిటేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రావిటేషన్ కనుక ఫార్ములాస్ రాస్తే గ్రావిటేషన్ ని ఎలక్ట్రోస్టాటిక్స్ కి కంపేర్ చేసుకోండి ఫార్ములాస్. ఇక్కడ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఉంటుంది, F is equal to g into m1 m2/r². అక్కడ ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ F is equal to 1/4πε q1 q2 తీసుకోండి. ఇంటెన్సిటీ ఆఫ్ గ్రావిటేషనల్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇలాంటి మీరు కంపేర్ చేసుకుంటే సిమిలర్ ఫార్ములాస్. ఇక్కడ మాస్ వస్తే అక్కడ ఛార్జ్ ఉంటుంది. ఇట్లా మీరు ఈ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 4 ఇలా రేపటి నుండి అంటే మార్చ్ 10th నుంచి ఏప్రిల్ 10th వరకు ఈచ్ టార్గెట్ కి 8 days కనుక స్పెండ్ చేసి మీరు ఐపీకి ప్రిపేర్ అవుతూనే, అలా ప్రిపేర్ అయ్యే టైంలో ఈ టాపిక్ మీద ఉండే కాంపిటేటివ్ లెవెల్లో ఉండే ఫార్ములాస్ మీరు అన్ని ఒక నోట్బుక్ లో రాసి ప్రీవియస్ ఇయర్స్ కోసం చేశారు అనుకోండి, అంటే 10th వరకు టోటల్ చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. మళ్ళీ 10 to 16 ఒక 6 days ఉంటుంది, లేదంటే 16 తర్వాత 18th 19th ఉన్న వాళ్ళకి 8 days ఉంటుంది. మళ్ళీ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు ఈ టార్గెట్ 1 ఈ అన్ని చాప్టర్లకి మీరు ఫార్ములా బుక్ లో ఏం ఫార్ములాస్ రాశారో ఆ ఫార్ములాస్ నేర్చుకోండి చాలు. 100% మీరు ఇలా ఫాలో కావండి, మీరు కంపల్సరిగా 10+ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఇంకొకటి, ఇలా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దీంతో పాటు మీరు గూగుల్ ప్లే స్టోర్ లో టిటోస్ క్లాసెస్ అనే ఒక యాప్ ఉంటుంది, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది టిటోస్ క్లాసెస్ యాప్. ఈ టిటోస్ క్లాసెస్ యాప్లో ఇక్కడ స్టడీ మెటీరియల్ ఉంది. ఈ స్టడీ మెటీరియల్లో మీకు అన్ని కూడా ఫ్రీ స్టడీ మెటీరియల్ అంటే మీకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ప్రీవియస్ ఎంసెట్, ప్రీవియస్ మెయిన్స్, ఇలా అన్ని ఫ్రీ మెటీరియల్. మీ వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ స్టోర్ అని ఉంటుంది కింద. ఈ స్టోర్లో వెళ్తే ఇక్కడ యాక్సలరేటర్ లెర్నింగ్ ఫిజిక్స్ హ్యాండ్ బుక్ ఉంది. ఈ యాక్సలరేటర్ లెర్నింగ్ ఫిజిక్స్ హ్యాండ్ బుక్ చాలా సక్సెస్ రేట్ ఉన్న బుక్ ఇది. మీరు లాస్ట్ 4 to 5 years నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ బుక్ ని యూజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మినిమం 10 to 12 క్వశ్చన్స్ ఈ బుక్ లో నుంచి వస్తాయి. ఈ 10 to 12 లో మినిమం 5 to 6 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు జస్ట్ 150 రూపీస్ మీరు ఆన్లైన్ లో పే చేసి ఇక్కడ ఈ బుక్ ని బగ్ చేయొచ్చు. మీరు ఏదో అయితే టార్గెట్ 1 లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఎర్రర్ చదువుతున్నారు అనుకోండి. ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఎర్రర్ చదివేటప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంది. ఈ చాప్టర్ ఓపెన్ చేసి మీరు దీంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి. మీరు అలా ఫార్ములాస్ రాసుకొని ఐపీ ప్రిపేర్ అవుతూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేస్తూ అట్ ద సేమ్ టైం దీంట్లో మీరు ఇప్పుడు 3 years ప్రీవియస్ క్వశ్చన్ చేశారు. దీంట్లో మినిమం లాస్ట్ 20 years లో ఎంసెట్, నీట్, అడ్వాన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇది 150 రూపీస్ పెట్టి బై చేయండి. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇన్ ఫ్యూచర్ లో చాలా అంటే చాలా ఫ్రీ వీడియో లెక్చర్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం టెస్ట్ కూడా, ఫ్రీ టెస్ట్ కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇమీడియట్ గా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ టిటోస్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా టిటోస్ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియోస్ మనం ఇన్ ఫ్యూచర్ లో నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఈ విధంగా మీరు ఈ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3, టార్గెట్ 4 వైస్ ఇట్లా ఈ 32 days మీరు ప్రిపేర్ అయితే 100% మీకు బెటర్ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.